హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ మజ్జి భారతి గారు రచించిన మరక అనే కథను వినేద్దామండి. జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో. ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది పరాంకుశానికి. ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్లిళ్ల పేరైతో మొన్న చూసిన సంబంధం బాగుంది. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు. వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళొద్దంటున్నారు అని చెప్పలేక చెప్పాడు. గుచ్చి గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటుండేదని భయపడుతున్నారన్నాడు. ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది. 8 ఏళ్ల కిందట ఎలా ఉండేవాడు తను? జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశాన్ని. ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు, అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులొస్తుంటే చేదా? అలా తాను లంచగొండిగా మారాడు. తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టటం, పార్టీలు పబ్బులు అంటూ తిరగటం, తాగి ఇంటికి లేటుగా వెళ్లటం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాననుకునేవాడు. అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొడుకు కూడా తనలాగా మద్యానికి బానిస అయ్యాడని తెలియటం వల్ల కదా. అదెలా తెలిసింది? ఆ రోజు మా డాడీనా ఏమీ అనుకోరులే, కొడుకు కూడా తనంతటి వాడయ్యాడని గర్వపడతాడు. ఫోనులో కొడుకు మాటలు. అవతల వాళ్ళేమన్నారో, నో ప్రాబ్లం, డాడీ బాగా సంపాదిస్తున్నారు. ఇంతకీ పార్టీ ఎక్కడా? మందొక్కటేనా ఇంకా ఏమైనానా? కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్టు అనిపించింది. ఫోనులో విన్న పబ్బుకు వెళ్తే అక్కడ 4 ఫ్రెండ్స్ తో తాగుతూ ఉన్నాడు కొడుకు. ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నానని సమాధానం. అప్పుడే అబద్ధాలు చెప్పటం మొదలు పెట్టాడన్నమాట. తాను కూడా మొదట్లో అలాగే. క్యాంపుకెళ్లానని, ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని, ఆ తర్వాత నా సొమ్ము నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి, ఇంటికి కావలసినవి తెచ్చి పడేస్తున్నా కదా, తాగటం సోషల్ స్టేటస్, అది కూడా తెలియని మొద్దువి అని భార్యని అంటూ ఉండేవాడు. ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకుంటున్నాడు, వాడికి తెలియదులే అనుకున్నాడు. కాని ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని, తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా? మందు పక్కనే డ్రగ్స్ మేమున్నామంటాయి. ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళుండగలరా? ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు. అది తనకు అనుభవమే. అసలే ఉడుకు రక్తం. పేపర్లో ఎన్ని చూడటం లేదు. దొంగలుగా మారిన స్టూడెంట్స్, తాగి మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఒకరి హత్య, అడిగిన వెంటనే డబ్బివ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు. పేపర్లో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి. తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతోంది. ఒక్క పెగ్గేస్తే అనిపించింది. కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి. కాని బుద్ధి బయటకు నడిపించింది. ఇప్పుడేం చెయ్యాలి? తాను మారకపోతే కొడుకు తన తోవలోనే వస్తాడు. తప్పదు, మారాలి. అప్పటి నుంచి ఆ అలవాటు మార్చుకోవటానికి తానెంత కష్టపడ్డాడో. ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డీ అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికి ఒళ్లంతా మంటలు, తిమ్మిర్లు, కళ్ళు తిరిగిపోతున్నట్టు మానసికంగానూ శారీరకంగానూ ఎంత యాతన పడ్డాడో. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమోనన్నంత వేగంగా దడదడా కొట్టుకునేది. ఆయాసం, ఏదో అయిపోతుందన్న భయం, చికిత్సలోనే చనిపోతానేమో అన్నంత భయమేసేది. నరకం అనుభవించాడు. ఆఖరికి ఎలాగైతేనేం ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు. అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఒకరోజు, మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేశాడు డాడీ, నేను తాగలేనని, అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు, తాగితే తప్పేంటి డాడీ, మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు. వాడిని చూసి ఎంత బాధపడ్డాడు. వాడిని మార్చటానికి ఎంత కష్టపడ్డాడు. అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో. ఎలాగైతేనేం 6 నెలల తర్వాత కొడుకు మారాడు. మందు జోలికి పోలేదు. అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ. అన్నీ మారిపోయాయి అనుకున్నాడు. కుటుంబం గాడిన పడిందనుకున్నాడు. కాని ఇప్పుడు అర్థమవుతోంది, ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని, అదిప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పెడుతోందని. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్లి ఇప్పుడు అటువంటిదేమీ లేదని బతిమిలాడుకోనా ఆలోచిస్తున్నాడు పరాంకుశం. చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా, మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా. మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు. నిజమేనా? బాంబులా దూసుకొచ్చిందామె ప్రశ్న. మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది, తాపీగా అందామె. ఏమంటాడు? తండ్రి గుర్తుకు వచ్చాడు. నాన్న కూడా తన కోసమే కదా. జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను. నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది? నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఆఫీస్ పని ఎక్కువగా ఉంటోంది.
ఇప్పటికి పడుకో, రేపు ఉదయం చెబుదువు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడోనని దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని. అంతవరకు నాన్నే తనకు ఆదర్శం. నాన్నలా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం. కానీ మొదటిసారి తెలిసింది నాన్నేమిటో. అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో. అదివరకులా నాన్న ఇంటికి తొందరగా రావటం లేదేమని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటోంది, నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు. అలాగే చదువుకుంటున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు, వేరే వ్యక్తిలా అనిపించాడు. ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు ముందు. ఎదిగే వయసు, ఆలోచన పరిధి పెరుగుతుంది. నాన్నను గమనించడం మొదలుపెట్టాడు. ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది. ఆ విషయం తన వరకు రాకుండా ఉండటానికి అమ్మ పడే తాపత్రయము గమనించాడు. తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది. పెద్దవుతున్నాడు, వాడికి తెలిస్తే బాగుండదు, ఈ తాగుడు మానేయ్యండి అని అమ్మంటే నాన్న చెయ్యి చేసుకోవటం, శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవటం, ఏమీ జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండటం. తనకు తెలియకూడదని అమ్మ, తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడు మూతలాడుతూనే ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్ లో తగ్గించడానికి ఇచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ ఫిలిం ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో, ఆ తర్వాత వాటికెలా బానిసవుతారో, ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో, కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపారు. ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు. కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిలింలో చూపించినట్టే. ఇక ఆలోచనే భరించలేకపోయాడు సూర్య. అమ్మెంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది సూర్యకి ఏదో చెయ్యాలి, చేసి నాన్నను మార్చాలి, అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి అనుకున్నాడు. తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది శ్రవంతి. అదే కాలేజీలోనే చదివినా, ఆఫీసులో తన సీనియర్గా ఇతని గురించి అడిగితే నాకు పరిచయం లేదు గాని మంచివాడు, చెడు అలవాట్లు లేవు, ప్రోయాక్టివ్గా ఉండేవాడు, మంచి సంబంధమే అన్నాడు. ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం, కానీ తండ్రి కొడుకులిద్దరికీ తాగుడు అలవాటు ఉండేదట. ఒకసారి ఆ అలవాటుంటే మళ్ళా అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు. మనకు ఆ సంబంధం వద్దు, ముందనుకున్నట్లు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అన్నారు. అదే మాట తన కొలిగితో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలియదు. కానీ సూర్య మాత్రం టీటోటలర్, మందు ముట్టడు. నీకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరూ మందు పార్టీ చేసుకుని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం. అందరము బ్రీతింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం. సూర్య దగ్గరికెళ్తే మందు కంపు కొట్టేది, కానీ బ్రీత్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేవాడు. పోలీసులు పిచ్చెక్కిపోయారు. ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి. ఆఖరికి షర్టు తీసి వచ్చాడు. అప్పుడు అర్థమైంది అందరికీ వాడు తాగలేదు, షర్ట్ మీద మందు వంపుకున్నాడు అని. ఏంటయ్యా ఇదని పోలీసులంటే తాగినట్టు యాక్షన్ చెయ్యకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్, అందుకే ఇలాగా అన్నాడు. అది తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం. నాకు తెలిసి సూర్యకి ఏ దురలవాట్లు లేవు, మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అనేశాడు. ఇతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తుంది. కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడాడు. సరే, ఒక రాయి విసిరి చూద్దామని, నాకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం అంది. నేనటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు. మీరన్నది నిజమే అన్నట్టు తల ఊపాడు. ఇంకేమనాలో తోచక, తాగే వాళ్ళ కుటుంబంలోకి పంపిస్తే కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది. అప్పుడైనా నిజం చెప్తాడేమోనని. ఊహూ, ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు. మీ నాన్నగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు. ఏం చెయ్యాలో తెలియక ఆఖరి అస్త్రంగా మీ నాన్నగారి గురించే అలా నటించారు కదా అంది. అంతే. లేచి వెళ్ళిపోబోతున్న వాడాగి ముందు ఆశ్చర్యంగా, ఆ తరువాత దొరికిపోయానన్నట్టుగా తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తనకెదురుగా. అంటే తన అంచనా కరెక్టేనన్నమాట. ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది. ఈ కాలంలో తాగని వాళ్ళెవరుంటారు? అటువంటిది వాళ్ళ నాన్నని మార్చడం కోసం తాగినట్లు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం.
అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. తననే తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో నీకు పడిపోయాను, నిజాన్ని గ్రహించావన్న అభినందన. సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకెలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.